హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచులర్సే కానీ ఎవరైనా సరే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా రొయ్యలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకపెట్టుకున్న తర్వాత వీటిల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై కోసం ఒక బాండి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ కర్రీ కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు మీరు తగినంత చిన్నవిగా కట్ చేసుకోండి, అప్పుడు కర్రీ ఇంకా టేస్టీగా వస్తుంది. మనం కట్ చేసే విధానంలోనే కొన్ని కర్రీస్ టేస్ట్ అనేది బయటపడుతుంది. ఉల్లిపాయలు వేసుకున్నాక తగినంత పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీరు రొయ్యల కర్రీ చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి నీసు వాసన కానీ రొయ్యలు పచ్చిగా ఉన్న వాసన కానీ ఏది రాదు. ఈ విధంగా ట్రై చేస్తే ఇలాగా సిమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కర్రీని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసేయచ్చు. ఇవి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలని వేసుకుంటాం. ఇప్పుడు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోండి తగినంత. మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ మరియు ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకొని 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం స్టార్టింగ్లో రొయ్యల్ని ఉడికించుకున్నాం కదా, అది మినిమం ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఆ వాటర్లోనే ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత మాత్రమే రొయ్య లోపల ఉన్న పచ్చిదనం కూడా పోయి రొయ్య మొత్తం ఉడుకుతుంది. కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ముక్క మొత్తం ఉడికి ఈ విధంగా కర్రీ మొత్తం ఫ్రై అయిన తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రమే ఉంచుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీని సాంబార్తో కానీ రసంతో కానీ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో రొయ్యల ఫ్రై మరియు సాంబార్తో కాంబినేషన్ అదిరిపోతుంది. ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.